గైస్, ఎంతకని ఇంట్లోనే ఉంటామని చెప్పేసి నేను మా మమ్మీని తీసుకుని అయితే హైదరాబాద్కి వచ్చేసాము. ఇక్కడ అత్తమ్మ వాళ్ళు ఉంటారు. ఈ వినాయకుడిని చాలా బాగా చేస్తారు ఇక్కడ, రండి అని చెప్తే అలానే చూద్దామనేసి వచ్చాము. పొద్దు నుంచి జర్నీ చేసి ఉన్నాం కాబట్టి అలా బయటకు వచ్చేసి కొంచెం తిరుగుదాం, రిలాక్స్ అవుదామని అయితే వచ్చాము. ఇక కడుపులో గుడి కూడా నాకు లేసుండే, పోయి తిందామని చూస్తేనేమో అక్కడ ఇంక ఓపెనే చేయలేదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇక లోకల్ ట్రైన్ ఎక్కాల్సి ఉండే, అలా అని యాప్లో చూస్తే రైల్వే స్టేషన్కి వచ్చేసి ఉందని చెప్పుంది. నేను మా మమ్మీని తీసుకొని జల్దీగా వెళ్ళాము. తీరా వెళ్ళి చూస్తే అక్కడ అసలు ట్రైనే లేదు. ఏందిరా ఇంతసేపు అయినా ట్రైన్ వస్తలేదని చేసి చూస్తే అక్కడేమో వెళ్ళాల్సిన ట్రైన్ పక్క ట్రాక్ వెళ్ళిపోయి స్టక్ అయిపోయి ఉండే. అందుకే మాకు రావాల్సిన ట్రైన్ అక్కడనే ఆగిపోయి ఉంది. ఫేస్ టు ఫేస్ చూసుకుంటానే మరి ఏం చేస్తున్నాయో. పాపం మా మమ్మీ అయితే పొద్దు నుంచి జర్నీ, ఇంకా తినలేదు, వాటర్ తాగలేదు. ఏందిరా ఇది మెంటల్ టార్చర్ అని చెప్పేసి అయితే అలసిపోయింది. లాస్ట్కి అయితే వచ్చేసాము. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వినాయకుని పెట్టుకొని ఉండే, ఎంత ముద్దు ఉండేనో అసలు. తర్వాత వాళ్ళకు ఒక పెట్టు ఉండే, అది 4 బేబీస్ని అయితే ఇచ్చింది. ఎంత ముద్దు ముద్దుగా చిన్న చిన్న భలే క్యూట్ అనిపించింది. అలా చూస్తూ ఉండిపోయాను. ఏంది ఇంట్లోనే ఎంతసేపు అని ఉంటామని చెప్పి నేను మా అత్త మా అమ్మ అయితే అలా బయటకు వచ్చాము. ఇక్కడ గల్లీ వినాయకుడిని చూద్దామనేసి. ఈ వినాయకుడు అయితే విష్ణు థీమ్ వాడారు, బాగుండేమో. తర్వాత ఇంకో వినాయకుడికి వెళ్ళాము, అక్కడ కూడా మంచిగా ఉండే హడావిడిగా. ఎలాగో ఇక్కడికి వచ్చేసామని చెప్పేసి బాలాపూర్ వినాయకుడిని అయితే చూద్దామని నేను మా అమ్మాయి, అత్తమ్మ ఇంకా వాళ్ళ కొడుకు అయితే స్టార్ట్ అయ్యాము. ఎంట్రన్స్లోనే ఆ లైటింగ్స్ సెటప్ అంతా అసలు మస్తు అనిపించింది. నేనైతే ఎప్పుడు ఇలా ఎక్స్పీరియన్స్ అయితే అవ్వలేదు. ఆ హడావిడి, ఆ జనాలు చాలా అయితే రష్ ఉండే. ఎంట్రన్స్ దగ్గరనే అసలు దొబ్బుకునుడు, వామ్మో ఏందిరా ఇక్కడ కూడా అనిపించింది. సేమ్ స్వర్ణగిరి థీమే వాడారంట. నేనైతే ఇంకా స్వర్ణగిరిని విజిట్ అవ్వలేదు, కానీ మస్తు అనిపించింది. ఆ థీమ్, ఆ సెటప్, ఆ వ్యూ, ఆ విష్ణువు అన్నీ మస్తు అనిపించింది. ఇంకా ఈ వాటర్లో విష్ణువు అయితే అసలు మస్తు అంటే మస్తు ఉండే. తర్వాత ఇక్కడ వెళ్తుంటే బాయ్స్ గర్ల్స్ లైన్ అయితే సపరేట్ చేశారు ఎంట్రన్స్ దగ్గర. లోపలికి వెళ్తుంటేనే అసలు ఆ క్రౌడ్, ఫస్ట్ టైం బాలాపూర్ గణేష్ని చూస్తున్నా అని ఎగ్జైట్మెంటు, ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉండే. ఎంటర్ అవ్వగానే ఆ లైటింగ్స్, ఆ సెటప్, అలా లైట్గా గణేష్ అనిపించడము మస్తు అంటే మస్తు ఉండే. ఇలా లైవ్లో ఆ రియలిస్టిక్ అనేది మంచి అనిపించింది. ఆ ఇయర్స్ మూవ్ అవ్వడు అంత మస్తు అనిపించింది. లాస్ట్కి అయితే బయటకు వచ్చేసాము. వామ్మో ఏందిరా ఇంత క్రౌడ్ ఉంది, ఇంకా ఎప్పుడు అయిపోతారో ఏమో. ఇక ఇంటికి అయితే వెళ్తున్నాము. ఎక్స్పీరియన్స్ అయితే మస్తుండే బాలాపూర్ గణేష్ని విజిట్ అవ్వడము. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే గాయస్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.